గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే అనే మాటకి అర్థం యెహోవా చూచుకొనును, దేవుడు చూచుకుంటాడులే అనేది మనము అర్థాన్ని మన రెగ్యులర్ లైఫ్లో వాడుతూ ఉంటాం. ఏంటంటే మీ అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తారండి, లేక మీ యొక్క ఇల్లు ఎలా కట్టుకుంటారండి అని కొద్దిగా పెద్ద పెద్ద విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం సింపుల్గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే దేవుడు చూసుకుంటాడండి, యెహోవా చూసుకుని. అంటే యెహోవా ఈరే అనే వాగ్దానాన్ని మనం మన లైఫ్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సత్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోవా చూచుకొనును అని మాత్రమే అనలేదు, పర్వతం మీద యెహోవా చూచుకొనును అనే మాట ఇక్కడ ఉంది. యెహోవా పర్వతం మీద చూచుకొనును. యెహోవా పర్వతం మీద చూచుకొనును అంటే ఏంటంటే అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని బలిర్పించడానికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ బలిర్పించవలసిన బలి పశువు పర్వతం మీద ఎక్కేసింది, ముందే ఉంది. అబ్రహాముకి తెలియదు, ఇస్సాకుకి తెలియదు. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని బలియడానికి వెళ్తున్నాడు దేవుడు అడిగిన దాన్ని బట్టి. కానీ దేవుడు ఇస్సాకుని బలిగా స్వీకరించడం దేవుని ఉద్దేశం కాదు. అబ్రహాముకి విధేయతను దేవుడు పరీక్ష చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ దేవుడు ఆ బలి పశువుని ఆయన సిద్ధపరిచాడని చెప్పి యెహోవా పర్వతము మీద చూచుకొనును అని అక్కడ పేరు పెట్టాడు, యెహోవా ఈరే అని. మన జీవితంలో కూడా మనకి కావలసిన సహాయం ఎప్పుడు కూడా రెడీగా దేవుడు మనకి పెట్టి మనల్ని ముందుకు నడిపించాడు. ముందు నడు, ఆ సహాయము ఆన్ ద వేలో నువ్వు పొందుకుంటావు అనే విషయాల్ని మనము అబ్రహాము జీవితంలో జరిగిన ఈ సందర్భం నుంచి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా ముందుగానే మనకి రివీల్ అవ్వవు. ముందుగా మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఉదాహరణకి 10 మంది లెపర్సీ పేషెంట్స్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగారు. యేసు ప్రభు వారి యొక్క విశ్వాసం, వారికి దేన స్థితిని చూచి వెళ్ళి మీ యొక్క యాజకునికి మిమ్మల్ని మీరు చూపించుకోండి, మీరు స్వస్థత పొందుతారన్నప్పుడు ఆ మూమెంట్లో వారికి ఏమీ స్వస్థత రాలేదట. వారు వెళుతూ ఉంటుండగా దారిలో వారు స్వస్థత పొందిరి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు మాటను నమ్మి వారు చేయవలసిన పనేంటి, యాజకుని దగ్గరికి అయ్యా మాకు స్వస్థత వచ్చింది, ఇదిగో చూడండి అని చెప్పడానికి మార్గాన్ని వారు వెళుతూ ఉంటుండగా మనం ఎలా ఉంటుందంటే నాకు ఇప్పుడు స్వస్థత వస్తే నేను బయలుదేరుతామంటాం. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు చేసుకుంటూ వెళ్ళు, దేవుడి కార్యం ఆ టయానికి దేవుడు జరిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆ టైంకి వచ్చి ఆ సమయం వచ్చేటప్పటికి, ఏ టైం దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ టైం వచ్చేటప్పటికి సహాయము మనం ఊహించని చోటు నుండి దేవుడు సహాయాన్ని కలిగిస్తాడు, మన అవసరం తీరుస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏంటి నాకు ఇంకా ఏమీ రాలేదు, నాకు ఏ విధమైన సహాయం అందలేదని కుమిలిపోవద్దు. దానికి ముందు నేను చేయవలసిన పనులేంటి, నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి, నన్ను నేను ఎలా ధైర్యపరచుకోవాలి, నేను కంప్లీట్ చేయవలసిన నేను చేయగలిగిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ లోపల ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తాను. దేవుడు ఆ సమయానికి ఆయన మార్గాల ద్వారా నాకు సహాయాన్ని ఖచ్చితంగా పంపుతారు. నన్ను నా ప్రభు విడిచిపెట్టడని విశ్వాసంతో మనం చేయగలిగిన పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు ఆ సమయానికి యెహోవా ఈరేగా పర్వతము మీద యెహోవా చూచుకొనును అనే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. పర్వతము మీద యెహోవా చూచుకొనును అంటే చూచుకునేది ఆయనే, కానీ పర్వతం ఎక్కవలసిన వారు మాత్రం మనం. అంటే కార్యాలు చేసేది ఆయనే, ఆ కార్యము తగిన విధముగా మనము సిద్ధపరచుకొని చేయగలిగిన పనులను చేస్తూ మనము దేవుని కృప కొరకు ఎదురు చూచుట మన పని, ప్రార్థించుట మన పని,
కార్యము చేయుట దేవుని పని. ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేయడం అంటే ఇదంతా కొండెక్కుట. ఆ కొండపైన దేవుడు ఏర్పరిచిన ఆ కార్యాన్ని దేవుడు అబ్రహాముకి ఏ విధంగా అయితే బయలుపరిచాడో ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దూరం నుండి ఇంకా ఏ సహాయం రాలేదని కుమిలిపోవద్దు. నువ్వు వెళుతూ ఉంటుండగా దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి పర్వతము మీద యెహోవా చూచుకొనునని వాగ్దానము మన నిజ జీవితంలో ప్రాక్టికల్గా పరిశుద్ధాత్మ నెరవేర్చి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా మా అవసరతను బట్టి మా లేమిని బట్టి మేము ముందుగానే కుమిలిపోకుండా మేము చేయగలిగిన పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఆన్ ద వేలో మార్గములో నీ సహాయాన్ని మేము పొందుకోగలిగే విశ్వాస నిరీక్షణ పరిశుద్ధ ప్రయత్నాలను మాకు దయచేయమని మేము పని చేస్తూ ప్రార్థన చేస్తూ నీ కృప కొరకు కనిపెడుతూ నీ సహాయాన్ని పొందుకొని నాయన దీవెనకరంగా నాయన విజయవంతంగా మేము నిలిచే భాగ్యం దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి సంపూర్ణమైనటువంటి దీవెనకరమైన విజయవంతమైన జీవితంతో మనల్ని త్రియేక దేవుడు నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.